ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు. మాతృదేవోభవ. ఎన్నిటి చక్క చేసితివి ఎట్లు రుణం మొను తీర్చుకొందు, ఎన్నిటి చక్క చేసితివి ఎట్లు రుణం మొను తీర్చుకొందు, నీ ఎన్నిక ఆణి ముత్యమని ఇల్లు సమస్తము చాటుచుండే, సంపన్నత తృప్తి గౌరవము భద్రత సర్వసమత్వభావమున్ అన్నిటికన్న త్వత్పద విహార సమృద్ధిను సంగినావుగా, అన్నిటికన్న త్వత్పద విహార సమృద్ధిను సంగినావుగా, ఎన్నిటి చక్క చేసితివి జగన్మాత ఎట్లు రుణమును తీర్చుకొందు. విచ్చుకొన్న పువ్వుల్లాంటి మాటలని, గుచ్చుకునే ముళ్ళలాంటి మాటలని సమానంగా తీసుకోవడానికి అవసరమైన ధైర్యాన్ని మనకు అందిస్తూ ఉన్న, మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1490వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ధర్మరాజుకి భీష్ముడు చెబుతున్నాడు, ఒక్క మాట గుర్తుపెట్టుకో ధర్మరాజా, అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళావా అన్నాడు. ఆ కాలంలో ఇవి లేవు, వాళ్ళు మనస్సులోనే అన్నీ చేసేవారు. భారత కాలంలో దేవాలయాల ప్రసక్తి ఉంది, రామాయణంలో కూడా ఉంది. రామాయణ కాలంలో ఉన్న దేవాలయాలు సూర్యాలయాలు, ఇంద్రాలయాలు, వరుణాలయాలు. భారత కాలంలో కూడా సూర్యాలయాలు ఉన్నట్టుగా ఉంది. సరే, తర్వాత అనేక రకాల మార్పులు వచ్చాయి. మనం ఆ ప్రస్తావన ఇంకా ముందు ఇంకా వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి, ఇంకా ముందు వస్తాయి. దానికేముంది, ఆత్మస్వరూపం భగవంతుడు అని తెలుసుకుంటే ఈ దేవతా రూపాలు మారినా వచ్చే ఇబ్బంది ఏం లేదు. దాని గురించి అంత కంగారు పడక్కర్లేదు. అందుకని అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళావా ధర్మరాజా, మనం చెప్పుకుందాం మనకు అర్థమయ్యేలాగా. సంతాన లక్ష్మి ఉంటుంది, సౌభాగ్యలక్ష్మి ఉంటుంది, విజయలక్ష్మి ఉంటుంది, వీరలక్ష్మి ఉంటుంది, వెంకటలక్ష్మి కూడా ఉంటుందయ్యా. జ్ఞానలక్ష్మి ఉండదేమన్నాడు. ఆలోచించండి, జ్ఞానలక్ష్మి ఉండదేమండి. అంటే ఈ సంతానం, ఈ విజయం, ఈ వీరత్వం, ఈ ఐశ్వర్యం, ఈ ఏనుగులు ఇవన్నీ జ్ఞానం లేకుండా చేస్తాయి, జ్ఞానానికి దూరంగా చేస్తాయి. అందుకే ఆ మూల విరాట్టు జ్ఞానలక్ష్మి. ఈ 8 మంది లక్ష్ములు, ఈ 7 లక్ష్ములు ఉండవుగా, 8 ఉంటాయి లెక్క. ఈ 8 మందికి మూలమైనటువంటి లక్ష్మి జ్ఞానలక్ష్మి. అసలు పొందవలసింది జ్ఞానలక్ష్మి. ఆ అభేద భావాన్ని, ఆ జ్ఞానలక్ష్మిని కనుక పొందగలిగితే సూర్యుడిని కాంతి విడిచిపెట్టినట్టుగా మనిషిని ఎప్పుడూ కూడా జ్ఞానం అనేది విడిచిపెట్టదయ్యా. అంచేత ఎప్పుడు రోజు మన బంధాల విషయంలో, మన బాధ్యతల విషయంలో అభేదభావం పాటిస్తున్నామా లేదా, తేడాలు చూపిస్తున్నామా, ఇది బాగా ఆలోచించుకుని అభ్యాసం నిన్న చూపించాం కదా, పొరపాటు ఇక చూపించద్దు. ఇప్పుడు గతాన్ని గురించి విచారించద్దు, చేసాం పొరపాటు ఇక చేయొద్దు. అనేక రకాల తేడాలకి సంసారం నుంచి సామ్రాజ్యం వరకు, రాజకీయాల వరకు మొత్తం కుళ్ళిపోవడానికి ఈ భేదభావాన్ని చూపించడమే ప్రధానం. మా కార్యకర్తలకు మేము ఇచ్చుకుంటే తప్పేమిటండి. పరిపాలనలోకి వచ్చిన తర్వాత మీ కార్యకర్తలు మా కార్యకర్తలు ఉండరు, ఎవరికి అవసరమో వారికి ఇవ్వాలి. మనల్ని ఏ జిల్లా వాళ్ళు ఎక్కువగా గెలిపించారో ఆ జిల్లాకి ఉపకారాలు చేయడం. రాజకీయ దృక్పథాలు మారిపోతున్నాయి, బహిరంగంగా ప్రకటిస్తున్నారు తప్పుడు విధానాల్ని. ఏ జిల్లా వాళ్ళు ఎక్కువ ఇచ్చారు సీట్లు, ఏ జిల్లా వాళ్ళు తక్కువ ఇచ్చారు కాదు. పరిపాలనకు వచ్చామంటే రాష్ట్రానికి అంతటికీ మనం ముఖ్యమంత్రిమే, రాష్ట్రానికి అంతటికీ ప్రభుత్వమే. ఓటు వేసిన వాడికి వెయ్యని వాడికి కూడా అందరికీ చూడాల్సిన బాధ్యత ఉంది. నేను నీకు ఓటు వెయ్యలేదు, అయినా నాకు పని చేస్తావా చెయ్యవా అంటే చేసి తీరాలి, చేయనడానికి హక్కు లేదండి. అలా అయితే బహిరంగ ఓటింగ్ పెట్టుకుందాం, ఎవరెవరికి ఓట్లు వేసారో వాళ్లే పనులు చేసుకోండి. ఇదే భేదభావం. ఆ భేదభావం చూపించకూడదు పరిపాలనలో. రాజు అందరికీ, ఇన్ని కోట్ల మందికి ఆయన ముఖ్యమంత్రి మంత్రి ఉంటున్నాం కానీ ఈ పార్టీ వాళ్ళకి ముఖ్యమంత్రి అనడం లేదండి. అంచేది ఈ భేదభావం పోతే జ్ఞానలక్ష్మి మనతోనే ఉంటుందయా, ఏం పెద్ద విషయం అది, దాని గురించి అంత తాపత్రయపడాలా. అదిగాక ఒక్క మాట వినవయ్యా అన్నాడు. ఇప్పుడు ధర్మరాజు వేసిన ఒక ప్రశ్న, సత్యం దమం అనేవి చాలా గొప్పవి అని చెబుతూ ఉంటారయ్యా, నిజంగా అంత గొప్పవా తాతగారు అన్నాడు. అయ్యా, ఈ మాట గురించి నేను చెప్పడం ఎందుకయ్యా, హంసగీత అని ఒకటి ఉంది అన్నాడు ఆయన. వెనక వృత్రగీత అని చెప్పినట్టు ఇది హంసగీత. ఎన్ని విశేషాలు వస్తాయో చూడండి శాంతి పర్వంలో.
ఇటువంటి శాంతి పర్వంలో ఇప్పుడు మనం 5వ ఆశ్వాసంలో ఉన్నాం. ఇంకో ఆశ్వాసం తర్వాత ఇది అయిపోతుంది. శాంతి పర్వంలో కథ ఉండదు, అన్నీ ధర్మాలే ఉంటాయి. కానీ ఎంత అమృతప్రాయమైన విషయాలండి, లోకానికి ఉపయోగపడే విషయాలన్నీ ఇవి. కథలకే ఉంది, కథలు ఎక్కడైనా ఉంటాయి. ఈ కథ కాకపోతే మరో కథ. కథ ఏమవుతుందో అందరికీ తెలుసున్నదే. ధర్మాలే ప్రధానం. మన జీవితంలో దాన్ని అన్వయించుకోవడం, ధర్మంగా ఉండడమే ప్రధానం. బ్రహ్మదేవుడికి ఒకసారి సరదా పుట్టి హంస రూపంలో సంచరిస్తున్నాడయ్యా లోకంలో. హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాతు అంటారు. అటువంటి హంస రూపంలో సంచరిస్తున్నాడయ్యా ఆయన. బ్రహ్మదేవుడు స్వయంగా హంస రూపం ధరిస్తే మామూలు హంసలా ఉంటుందా? బంగారపు హంస, స్వర్ణహంస, ఆ రూపంలో సంచరిస్తున్నాడయ్యా. కారణం బ్రహ్మాది దేవతలు సైతం ఒక్కోసారి ఇలాగా మారువేషాలు ఎందుకు వేస్తారు అంటే, ఈ లోకులెవరూ వారిని గుర్తించడం వారికి ఇష్టం ఉండదు. ఏకాంతంగా ఆత్మజ్ఞానంలో నిర్వికల్ప సమాధిలో ఉండడం కోసం చేస్తారు ఈ పని. ఈ లోకంలో ప్రముఖ స్థానాల్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఇంతే, వాళ్ళు ఎవరు గుర్తుపట్టకూడదు అనుకుంటే మారువేషంలో బజార్కి వెళ్ళి వచ్చేస్తారు. లేకపోతే ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఎవరు గుర్తుపట్టలేదు. ఆయన దాన్ని ఆయన తిరుగుతున్నాడు హాయిగా. ఎక్కడో ఎగరాలని ఉంది ఎగిరాడు, తిరగాలని ఉంది తిరిగాడు, ఎక్కడో వాలాలని ఉంది వాలేడు, ఆయన ఇష్టం. ఆనందం అంతా ఎవరు బ్రహ్మాన్ని గుర్తుపట్టడం లేదు. కానీ వీళ్ళ దుంపదెగ సిద్ధులు, సాధ్యులు, కిన్నెరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, నాగులు, విద్యాధరులు అంటారే దేవజాతులు, వాళ్ళకి దివ్య దృష్టి ఉంటుంది. అందులో సాధ్యులు అనేటువంటి జాతికి చెందిన కొందరు వ్యక్తులు కనిపెట్టేసి ఇదే ప్రశ్న బ్రహ్మదేవుడిని అడిగారు. అయ్యా నువ్వు ఇలా విహరిస్తున్నావు, మాకు కనపడ్డాడు, మీకు దొరికిపోయాను, ఇక్కడ రైల్లో టీసీ ఇక్కడ వచ్చాడరా, ఇన్ని స్టేషన్లు తప్పించుకున్నాను కానీ టీసీ ఇక్కడ వచ్చేసాడు, దొరికిపోయారా, టికెట్ లేని ప్రయాణం నేరం అన్నాడు. వెంటనే బ్రహ్మదేవుడిని నిలబెట్టారు. మళ్ళీ నువ్వు దొరుకుతావా? బ్రహ్మలోకానికి వస్తే దొరకవయ్యా, హంసరూపంలో ఉంటే ఉన్నావు, ఇక్కడ దొరికావు, అందుకని కాస్త మా ప్రశ్నకు సమాధానం చెప్పు అని. ఇప్పుడు ధర్మరాజా, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నే అడిగారయ్యా, సత్యం దమం అనేవి అంత గొప్పవా అంటే, బ్రహ్మదేవుడు సాధ్యులకు చెప్పిన దాన్ని, భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన దాన్ని నేను మీకు చెబుతున్నాను.